హోటల్‌లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మసాలా వేసి సూపర్‌గా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటాయన్నమాట. 2 కప్పుల బియ్యపు పిండికి కొంచెం పల్లీలు వేయించి పొట్టు తీసి కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోకి కొంచెం అల్లము, ఒక 4, 5 కారానికి తగ్గట్టు ఒక 4, 5 పచ్చిమిర్చి, అలాగే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పుని, పెసరపప్పుని నానబెట్టి కొంచెం ఒక 2, 3 టేబుల్ స్పూన్‌లంతా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులని యాడ్ చేసుకోవాలి. తెల్ల నువ్వులైనా పర్లేదు, నల్లవైనా పర్లేదు. రుచికి సరిపడినంత సాల్ట్‌ని వేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకుని వేసుకొని, ఒకసారి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఆయిల్ పేపర్ పైన చేత్తో ఆయిల్ ఒత్తేసుకుంటూ లేదా వాటర్‌తో ఒత్తేసుకుంటూ చిన్న చిన్నవిగా పబ్బిళ్ళలాగా ఒత్తేసుకోవాలి. అన్నీ ఒకే షేప్‌లో రావాలనుకుంటే ఏదైనా మూత పెట్టి ఎడ్జెస్‌లో కట్ చేసుకుంటే రౌండ్‌గా వస్తది. ఒకసారి ఈ మసాలాతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకో